Hey guys, welcome back to my channel. So IPL స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 17 మ్యాచెస్ అయిపోయింది. సో ఈ 17 మ్యాచెస్లో టాప్ స్కోరర్స్ ఎవరు అండ్ మనకి ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కంటెండర్స్ ఎవరో చూద్దాం. సో ఎవరెవరికి ఎంత పొటెన్షియల్ ఉంది అండ్ వాళ్ళ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, సో వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్స్ ఏంది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. సో మనకి వైభవ్ సూర్యవంశీ అనగానే గుర్తుకొచ్చేది వాళ్ళ పించ్ హిట్టింగ్, అంటే ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ కింద ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లోనే ప్రూవ్ అయ్యాడు. అండ్ దెన్ T20 వరల్డ్ కప్లో కూడా ఆ స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దెన్ ఇప్పుడు కూడా ఆ ఫామ్నే కంటిన్యూ చేస్తున్నాడు. 4 మ్యాచెస్లో 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చింది, 200 రన్స్ కొట్టాడు. అండ్ ఈ సీజన్ టాప్ స్కోరర్గా ఉన్నాడు ప్రజెంట్ అయితే. బట్ మనకి అదే కన్సిస్టెన్సీగా ఆడతాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంకా వైభవ్కి అంత యంగ్స్టరే, ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. అండ్ ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రావాలి అంటే తనకి ఇంకా ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. సో నాకు తెలిసి వైభవ్ సూర్యవంశీ అంటే టాప్ కంటెండర్స్ లిస్ట్లో ఉంటాడు, కానీ టాప్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కింద వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మనం ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాం అండ్ చాలా పర్ఫార్మెన్సెస్ అయితే వచ్చే ఉన్నాయి. సో నేను వైభవ్ సూర్యవంశీ వస్తాడు అనుకోవట్లేదు. సెకండ్ వచ్చేసి హెన్రిక్ క్లాసన్. 4 మ్యాచెస్లో 184 రన్స్ అయితే కొట్టాడు. బట్ మనకి హెన్రిక్ క్లాసన్ గురించి తెలిసిందే, చాలా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. మనకి మిడిల్లో ఎస్ఆర్హెచ్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెపన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. థర్డ్ వచ్చేసి యశస్వి జైస్వాల్. 4 ఇన్నింగ్స్లో 183. మనకి వైభవ్ సూర్యవంశీకి జైస్వాల్కి మంచి పేరప్ అయితే ఉంది. బట్ మనకి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్లో కనిపించేది ఏంటి అంటే ఒక మెచ్యూరిటీ, ఒక కామ్నెస్ అనేది కనిపిస్తుంది. మనోడు టెంపోకి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాడు అండ్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని బ్యాటింగ్ చేసేట్లో యశస్వి జైస్వాల్ అనేది ఎక్స్పర్ట్. అండ్ 4th ప్లేస్లో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. 4 ఇన్నింగ్స్లో 176 రన్స్ అయితే స్కోర్ చేసి ఉన్నాడు ఇప్పటికీ. బట్ జురెల్కి నేను చెప్పాల్సి వస్తే కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు క్లిక్ అవుతాడో ఎప్పుడు ఫెయిల్ అవుతాడో జురెల్కే తెలీదు. బట్ నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇదే ఫామ్ని కనుక కంటిన్యూ చేస్తే మేబీ మనోడికి చాలా పొటెన్షియల్ అయితే ఉంది. బట్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్గా అయితే ఉంటాడు. బట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కింద వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ గేమ్లో చాలా ముఖ్యం. 5th వచ్చేసి సమీర్ రిజ్వీ. ఈ యంగ్స్టర్ వచ్చేసి రీసెంట్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించే ప్రయత్నం అయితే చేశాడు. 3 మ్యాచెస్లో 160 రన్స్ అయితే కొట్టాడు. బట్ మనకి ఇంకా టాప్ 10లో చూసుకున్నట్లయితే మనకి యాంగ్రిష్ రఘువంశీ ఉన్నాడు, పటిడార్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ప్రభ్సిమ్రన్ సింగ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. బట్ ఐ థింక్ సో మనకి టాప్ 5 కంటెండర్స్లో అభిషేక్ శర్మ రావచ్చు. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి మనకి తెలిసిందే, కన్సిస్టెన్సీ అండ్ కంపోజర్కి మనోడు పెట్టింది పేరు. రజత్ పటిడార్ వచ్చేసి లాస్ట్ ఇయర్ చూసాం మనం, చాలా డీసెంట్ నాక్ ఆడాడు అండ్ ఆర్సీబీని టైటిల్ విన్నర్లో చాలా కీలక పాత్ర పోషించాడు. బట్ ఈసారి పటిడార్ అంత నిక్లో అయితే కనిపించట్లేదు. బట్ వన్స్ ఫామ్లోకి వచ్చాడు అంటే పటిడార్ గొన బీ ఇన్ ద టాప్ స్కోరర్స్ లిస్ట్. సో నాకు తెలిసి అంటే నాకు బలంగా తగులుతున్న పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్ట్లో ఉన్నాడు. బట్ విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్కి చాలా దూరంగా అయితే ఉన్నాడు. బట్ సో మనోడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది ఎవరికి తెలీదు. సో నేను అనుకుంటున్న టాప్ 5 అయితే విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, హెన్రిక్ క్లాసెన్ అండ్ యశస్వి జైస్వాల్. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.